నెల 30 రోజుల ఉపవాసాల్లో ఈ రోజు 27వ రోజు లైలతుల్ ఖదర్ అంటారు. ఇది బడే రాత్, తెలుగులో అతి పెద్ద రాత్రి ఈరోజు మాకు ముస్లిమ్స్ కి. ఉదయం 2 గంటలైంది. ఇప్పుడు మనం బయలుదేరుతుంది ఏంటంటే, మన ముస్లిం సోదరులు రంజాన్ చేసుకుంటున్నారు కదా, అక్కడ బయలుదేరుతున్నామండి. అయితే రంజాన్కి కొన్ని రోజులు ఉంది. అయితే వీళ్ళు ఉపవాసాలు చేసి ఇక్కడ ఉదయం 2 గంటల నుంచి 4 గంటల మధ్యన వీళ్ళు చేస్తుంటారట. వాళ్ళ ఫంక్షన్స్ ఎలాగుంటాయో చూడడానికి వెళ్తున్నాం. భారతదేశంలో ఏ మతమైనా సరే మనిషిగా చూసేది ఏ మతమైనా ఒకటి. ఉండొచ్చు గ్యాస్ ఇది అన్నావు కాదా? మన పెట్రోల్ డీజిలే వస్తాను. ఇది వైజాగ్ జగదం థియేటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం अरे डाल यार क्या क्या ఈ టైంలో అలాగే పోనే మళ్ళీ ఏదో వెళ్తాడు. రాత్రి 3 అవుతుంది. 3 అవుతున్నప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాను. మస్తారు. సూపర్ సూపర్ సూపర్. నువ్వు మాకు కాదు భయం పడింది, కెమెరాస్ భయం పడుతున్నావా? బాగుంది. కాంప్లెక్స్ చరణ్ పెట్టిదా వల్ల డబ్బు 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 కాదు, సీట్ కొని అమ్మేసుకోవడం. పవన్ కళ్యాణ్ బ్యాచ్ మధ్యపాలెం వచ్చేసాను అని జగన్ చెప్పండి దీని గురించి. ఈరోజు ఇప్పుడు విందు అయింది కదా, అసలు విందు అంటే ఏంటి, అసలు దేనికి సంబంధించింది? అది ప్రసాద్ అండి. ఇది యాక్చువల్గా సబే కదర్ అంటారండి. రంజాన్ 27th ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి సారీ అంటారు. ఇఫ్తార్ అనేది, ఈ సారీ అనేది మాక్సిమం 11 టైం ఉంటుంది. టైంలోపు తినేయాలి. ఇఫ్తార్ అనేది ఈవినింగ్. షేక్ షిల్లర్ అండి. లైలతుల్ ఖదర్ అంతే. నైట్ అంతా నిద్ర లేకుండా మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి నమాజ్ చేయాలి. నమాజ్ చేయడం అంటే దీన్ అంటే నమాజ్ చేస్తూ ఉండాలి. షారీ చేయాలి. షారీ అంటే 4 దాటిన తర్వాత అండి 4:30 వరకు చేయొచ్చు సారీ అంటే. ఇంకా 4:30 దాటిన తర్వాత ఇంకా సారీ చేయకూడదు. సారీ అంటే విందు, భోజనం. 30 రోజుల ఉపవాసాల్లో ఈ రోజు 27వ రోజు లైలతుల్ ఖదర్ అంటారు. ఇది బడే రాత్, తెలుగులో అతి పెద్ద రాత్రి ఈరోజు మాకు ముస్లిమ్స్ కి. ఈ రాత్రి అంతా నమాజులతో జరుగుతూ ఉంటది. ఈ నైట్
నుంచి మాకు 3 రోజులు మాత్రం మిగిలి ఉన్నది ఉపవాసాలు. ఇంకా 27 రోజు మాకు చాలా పవిత్రమైంది. ఈ రోజు రంజాన్ రోజు ఈ రోజు నైట్ షహరీ జరుగుతుంది, ఉపవాసాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఆఖరి 3 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు చాలా లైలతుల్ కదర్ ఈ రోజు పేరు, చాలా పవిత్రమైన రోజు.